ఇప్పుడు ఆయన ఇంకా ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్నాడు, కొలాప్స్ అయిపోతుంది అంటే ఇంకా కొంచెం మరీ నేల విడిచి సాము చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది మనకు. అంత నేల విడిచి సాము చేసి ఇంకా అంతా అయిపోయింది చిటికల మీద అన్న పద్ధతిలో జగన్ ఆలోచించడం. ముందు మీరు 5 ఏళ్ళు పాలించి ఆగ్రహానికి గురై తిరస్కరణకు గురై ఉన్నారు. మీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది, మీ మీద వ్యతిరేకత ఎలా తగ్గించుకుంటారు, అలాగే మీ ముందు కూర్చున్నటువంటి నాయకుల్లో ఎందుకు తగ్గిపోతున్నారు, ఈ విషయాలు ఆత్మావలోకనం అంతర్గత పరిశీలన అన్నది బొత్తిగా లేదు. ఆయన చెప్పేది చూస్తే కూడా ఎంతసేపటికి అన్నీ అది నిర్ణయం చేసాం, ఇది నిర్ణయం చేసాం, మొత్తం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. అంతేగాని ఇంతకుముందు అలాంటివి సరిగ్గా చేయలేదు, వినలేదు అనే కదా మీరు దానివల్ల దెబ్బతిన్నారు. ఇంకా మూడో విషయం, సమస్యల మీద పోనీ మీరు ఏమన్నా ఈ 4 నెలల్లో పోరాడారా? వాలంటీర్ల సమస్య మీద మీరు ఏమైనా ధర్నా చేశారా? లేకపోతే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఇది పవర్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ 20,000 కోట్లు పడబోతున్నాయి ప్రజల మీద. 20,000 కోట్లు ఇప్పటికి ఉన్నవి 11,000 కోట్లు. రాబోయే 2 ఏళ్ళు అంటే గత 2 ఏళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తే 20,000 కోట్లు. విశాఖ ఉక్కు మీద కానీ బొత్స మాట్లాడుతున్నారు కానీ ఎమ్మెల్సీ నూతనోత్సాహంతో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. షర్మిల గారు అయితే నిన్న ఆమె ధర్నా చేశారంటండి, వెంటనే పరిష్కారం అయిపోయిందంట. వెనకటికి పరాంకుశం అని ఒక ఎడిటర్ ఉంటాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆయన ఆగస్టు 13వ తారీఖు రాత్రి సంపాదకీయం రాస్తాడు. ఏదేమైనా సరే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలేయాల్సిందే, లేకపోతే కుదరదని రాశాడంట. పొద్దునకంతా వాళ్ళు దేశానికి స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట. అవి మొన్న వెళ్ళి ధర్నా మనం ఎన్నిసార్లు చర్చించాం వర్మ. ఆ కార్మికులు 1300 రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే అక్కడికి వెళ్ళి షర్మిల గారు కూడా అతిశయోక్తులు చెప్పుకోవడానికి కూడా ఒక పరిమితి ఉండాలి. ఓకే చెప్పుకోండి, నేను చేశానని చెప్పుకోండి, తప్పులేదు. కానీ నేను చేశాను 2 నెలల అల్టిమేటం 2 రోజులు అల్టిమేటం ఇచ్చినందుకే అయిపోయిందంటే ఆ కార్మికుల పోరాటాన్ని తక్కువ చేయకండి మేడం. మొత్తం మీద నేను అనేది ఏమంటే ఇట్లాంటి ఏమైనా చేసిందా వైసీపీ? ఏం చేయలేదే. కేవలము 3 సార్లు 4 సార్లు జగన్ మీడియాతో మాట్లాడటం తప్ప ప్రభుత్వం తప్పుల మీద సమస్యల మీద కూడా మీరేం పోరాడలేదు. ఏమీ లేకుండా వ్యతిరేకత పెరిగిపోయింది, ఆగ్రహంగా మారిపోయింది. ఇవన్నీ కూడా చిటికెల పందిరి వేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. పార్టీ వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించే విధంగా మీరు ఆ పునర్నిర్మాణం దిశలో కూడా మీరు పెద్దగా అడుగులు వేయలేదు. కాబట్టి ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. జగన్ ధోరణి మారాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీని కూడా మళ్ళీ సంస్కరించుకోవాలి. సరే మా మీద కేసులు పెడుతున్నారు అది ఇది అన్నారు, మీరు పెట్టారు వాళ్ళు పెడుతున్నారు. కేసులు తప్పైతే మీరు కోర్టుల్లో వాదించుకోండి, కానీ వాటి వల్ల పెద్ద కక్ష సాధింపు అంటే కేసులు అవి వెనక్కి పోవాలి. ఎవరైనా కోర్టు ద్వారానే పెట్టేది. సో ఏమి దాంట్లో మార్పేం లేదు పెద్దగా. ఆ సమావేశం నుంచి అవి చేసే ప్రసంగాల నుంచి ఏదో అయిపోతుందనే ఆశే కనిపిస్తుంది. 3 నెలల నుంచి కూలిపోతారని మనిషి అది పుట్టిన కానీ ఆదిలోనే అదే అన్నప్రాసన నాడు అవకాశం అన్న స్థాయిలో ఆశలు పెట్టుకోకండి సార్. అంత సులభం కాదు, సమయం పడుతుంది. అది కూడా మీరు ప్రజలతో ఉంటే. మీకేసి ఎందుకు చూడాలి ప్రజలు? అది కూడా సమాధానం లేదు కదా. సో దేవుడు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారట వీళ్ళ పనులతో. ఏ దేవుడికి ఎందుకు ఆగ్రహము? మరి ఆయన ఉద్దేశం ఏంటి? దాన్ని మరింత సూటిగా ఎందుకు చెప్పలేదో కూడా తెలీదు. పైగా ఎవరి దేవుడు ఎవరు అని కూడా ఒక పెద్ద చర్చ. అవును, అది కూడా ఒక చర్చ. ఎంత చర్చ అంటే వర్మ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన వెనక ఏవో మత చిహ్నాలు ఉన్నాయంట. తర్వాత ఎడిట్ చేసి వాటిని తీసేశారంట. దీన్ని షూట్ చేసి ఇంకొక ఛానల్లో టీడీపీ అనుకున్న ఛానల్లో అదొక చర్చ. ఎక్కడికి పోతూ ఉంది అసలు మనది సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా దేవుడు ఏదో మా పక్కన ఉన్నాడంటే మా పక్కన ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా హడావుడి ఎక్కువైపోయింది. ఇప్పుడు అసలు మేమే దేవుళ్ళం అనుకున్న కాలం కూడా ఒకటి ఉంది దేవుడని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తులు ఆయన దేవుడు, జగన్ భక్తులు ఆయన దేవుళ్ళు అంటే ఇదే కదా సమస్య. కాబట్టి దేవుడికి కోపం సులభంగా వస్తే ప్రపంచం ఇలా ఉండదని భక్తులందరూ నమ్ముతారు. దేవుడు ఇంకా 3వ కన్ను తెరిచి అదేది కల్కి అవతారం ఎత్తి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని భారతీయులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి దేవుడికి ఇంకా అంత సులభంగా కోపం వచ్చేట్లేదు సార్. పార్టీలో ప్రజలకైతే కోపం వస్తుంది. జగన్ ఏంటి కొంచెం కూడా ఇంకా ఆలోచించట్లేదు ఏంటి విషయాలు సార్. పార్టీలో